3-4 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు సెమీ గ్రేవీ సోయా చంక్స్ కొంచెం డ్రైగా ఉండవు, కొంచెం జ్యూసీగా ఉంటాయి లైట్గా. ఎక్కువ డ్రై అయిపోయినా బాగుండదండి. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకున్నాం. ఆ మసాలా మీకు చూపించాను కదండి, ఆ మసాలాతో మంచి టేస్ట్ వస్తుందండి. సోంపు ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను ఈ కర్రీని. మీకు ట్రై చేసే నేను చెప్తాను ఏదైనా. మరి మీకు ప్రయోగాలు చేసి చూపించకూడదు కదండి. చూసారా, కాంపన్సే చేయొచ్చు దీన్ని నాన్ వెజ్తో మనం. సేమ్ మటన్ కర్రీలా ఉందండి. వెజిటేరియన్స్ బెస్ట్ ఫుడ్ ఇది సోయా. ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, మరి మీకు లైక్ అయిందా ఈ కర్రీ? సబ్స్క్రైబ్ చేస్తారు కదా నా ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ క్విక్ రెసిపీస్ బై రాజమణి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ మై లవ్లీ వ్యూయర్స్. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకే బాయ్.